హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి ముగ్గురు తెలివిహీనులు అనే కథ చెప్పుకుందాం. చాలా మంచి కథ ఫ్రెండ్స్. కొంచెం ఓపిక చేసుకొని ఈ వీడియో చూడండి. అక్బర్ ఆస్థానంలో గల బీర్బల్ చతురత సంభాషణలోనూ హాస్యరసాన్ని అందించే కథలు చెప్పడంలోనూ మంచి నేర్పరి. అక్బర్కు బీర్బల్ అంటే మంచి అభిమానం. ఒకరోజు బీర్బల్ ఆస్థానానికి బాగా ఆలస్యంగా వచ్చాడు. అందువలన అతనిపై అక్బర్కి కోపం వచ్చింది. ఆలస్యానికి బీర్బల్ ఏదో కారణం చెప్తుండగా అక్బర్ ఆ మాటలు వినకుండా, ఈరోజు నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చినందుకు నీకు ఒక శిక్ష విధిస్తున్నాను. సాయంత్రం లోపు నా ఎదుట నువ్వు ముగ్గురు తెలివిహీనుల్ని ప్రవేశపెట్టాలి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్ అప్పుడు ఏమీ సమాధానం చెప్పినా అక్బర్కి కోపం వస్తుంది. అందువలన అతడు మారు మాట చెప్పకుండా వెళ్ళిపోయి ఒక పెద్ద వీధిలో ఒక ఇంటి అరుగుపై కూర్చున్నాడు. ఇక దారిన పోయే ముగ్గురు తెలివిహీనులను అతడు వెతకాలి. ఎండ బాగా కాస్తుంది. ఆ సమయంలో వ్యక్తి గుర్రంపై కూర్చుని నెత్తిన గడ్డిమోపు పెట్టుకొని వెళుతున్నాడు. బీర్బల్ వెంటనే అతని వద్దకు వెళ్ళి, నీవు గుర్రంపై కూర్చున్నావు కదా, గడ్డిమోపు పెట్టుకునేందుకు గుర్రంపై చోటు ఉంది, దాన్ని నెత్తిన ఎందుకు పెట్టుకున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు అతడు, అయ్యా, ఈ గుర్రం చూలుతో ఉంది. నా బరువుతో పాటు గడ్డి బరువు కూడా మోయడం కష్టం కదా, అందువలన దీనిని నెత్తిన పెట్టుకున్నాను అన్నాడు. అతనుకు కావలసిన ఒక తెలివిహీనుడు దొరికాడని బీర్బల్ సంతోషించి, నువ్వు ఇక్కడ కొద్దిసేపు ఆగు, నీతో పనుంది అని అతన్ని అక్కడ ఆపాడు. ఇంతలో ఇద్దరు మనుషులు ఒక బండితో కాడికి చేరి ఒకవైపున నుంచొని బండిని లాగుతూ వెళ్తున్నారు. బీర్బల్ వారి వద్దకు వెళ్ళి, ఈ బండి ఎద్దులు లేవా, మీరెందుకు లాగుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వారు, ఎద్దులు ఉన్నాయి, అవి ఈరోజు ఉదయం ఇతరుల చేలలో గడ్డి మేస్తుండగా బందెల దొడ్డిలో పెట్టారు. వాటిని విడిపించి ఈ బండికి కట్టి ఇంటికి చేర్చాలి. అందువల్ల ఈ బండిని బందెల దొడ్డికి తీసుకువెళ్తున్నాం అని సమాధానం చెప్పారు. మొత్తం తనకు కావలసిన ముగ్గురు తెలివిహీనులు దొరికినందుకు బీర్బల్ ఆనందించి వారిని తీసుకువెళ్ళి అక్బర్ వద్ద ప్రవేశపెట్టాడు. ఓ రాజా, మీ ఆజ్ఞ ప్రకారం ముగ్గురు తెలివిహీనులు తీసుకొచ్చాను. ఇందులో మొదటివాడు తాను గుర్రంపై కూర్చొని గడ్డిమోపు నెత్తిన పెట్టుకోవడం వల్ల ఆ బరువు గుర్రం బరువు మోయడం లేదనుకుంటున్న తెలివిహీనుడు. మిగిలిన ఇరువురికి ఒకరు వెళ్ళి బందెల దొడ్డి నుంచి ఎద్దులు ఇడిపించి ఇంటికి తోలుకొచ్చి బండి వద్దకు చేర్చాలని తెలివిలేక బండినే ఇద్దరు బందెల దొడ్డి వద్దకు తీసుకుపోతున్నారు. ఈ ముగ్గురిని మీ కొరకు ఆపాను. ఇది భోజనం సమయం కనుక వారిని నివాసాలకు పంపి భోజనం పెట్టించండి. మీరు వేసిన శిక్ష అనుభవించాను అన్నాడు. బీర్బల్ తెలివికి అక్బర్ సంతోషించి వారికి భోజనం పెట్టించాడు. తమ తెలివి తక్కువను తెలియజేసి భోజనం పెట్టించినందుకు ఆ ముగ్గురు బీర్బల్కు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకో కథ పేరు చెప్పుకుందాం ఫ్రెండ్స్. నోవా. మహేశ్వరరావు మహాపండితుడు. తెలుగు సాహిత్యానంతా చక్కగా చదివాడు. ప్రతిదానికి అర్థాన్ని, అది పుట్టిన విధానాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. పాత పురాణాలకే కొత్త అర్థాలను సృష్టించి పలువురు మెప్పు పొందాడు. అయితే అతని పాండిత్యం అతని మనవరాలు మహితకు నచ్చలేదు. ఒకరోజు మహిత ఇంగ్లీష్లో నో అంటే లేదని అర్థం, సంస్కృతంలో వా అంటూ లేక అని అర్థం కాబట్టి నోవా అంటూ లేదు లేక అని కదా అర్థం అని తాతగారిని అడిగింది. మహిత మాటలు విన్న మహేశ్వరరావు, నీవనుకున్నది తప్పు. నో వా అనే లాటిన్ పదం నుండి నోవెల్లా అనే ఇటాలియన్ పదం పుట్టింది. దాని నుండి నావెల్ అనే ఇంగ్లీష్ పదం పుట్టింది. నావెల్ అంటే కల్పిత కథాత్మక కావ్యమైనది అనే అర్థాలు ఉన్నాయి. సంస్కృతంలోనూ నవ అంటే కూడా అదే అర్థం అని అన్నాడు. మీ లెక్క ప్రకారం ఆదర్శం అయితే నా లెక్క ప్రకారం ఇది అర్థం. ఎవరి లెక్క వారికి ఉంటుంది కదా. నిన్నటి సమాచారం నేడు దురాచారం అవుతుంది. హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడంటే కాకమ్మ కథ అవుతుంది. దాన్ని ఎలాగైనా వర్ణించవచ్చును. తన కక్షలో తాను తిరిగే భూమి కక్షను హిరణ్యాక్షుడు తప్పించాడంటే అది సైన్స్ అవుతుంది. దానిపై పరిశోధనలు కూడా ప్రారంభమవుతాయి అన్న మనవరాలి మహిత మాటలు విన్న మహేశ్వరరావు నాటి నుండి విజ్ఞానాత్మకంగా ఉండడం మొదలుపెట్టాడు.
ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న గంట బెల్ నొక్కండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.